2020 మోడల్ యాక్టివా 6G ఓన్లీ 6000 తిరిగింది. రేట్ వచ్చేసి 70,000. మోడల్ యాక్టివా 5G 60,000. 25,000 గుడ్ కండిషన్ లో ఉంది. 2020 మోడల్ యాక్టివా 6G 17 మోడల్ ప్యాషన్ ప్రో వచ్చేసి 35,000. కాస్ట్ వచ్చేసి 55,000. వచ్చేసి 65,000. మోడల్ FZS లేటెస్ట్ మోడల్ 20,000 కాస్ట్ వచ్చేసి 46,000. యాక్టివా 5G వచ్చేసి 35,000. సో ఫ్రెండ్స్, ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు, నేను మీ గురించే ఈ కంటెంట్ అంతా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో నా ఈ కష్టానికి మీరు ప్రతిఫలంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ వేసుకోండి. Hello guys, welcome to my YouTube channel Ravi Prakash Lifestyles. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఉన్నాం మనము ఎస్ఆర్ మోటార్స్. సో ఎస్ఆర్ మోటార్స్లో బండ్లు న్యూ స్టాక్ అయితే వచ్చింది. మొత్తం ఎక్కువ స్కూటీస్ అయితే కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. సో బాబు ఉన్నాడు ఇక్కడ. బాబు హాయ్. సో బాబు ఉన్నాడు, బాబు చెప్తాడు బండ్ల డీటెయిల్స్ అన్నీ మనం చూసేద్దాం. స్టార్టా. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. 2020 మోడల్ యాక్టివా 6G ఫుల్ కండిషన్లో ఉంది బండి. ఓన్లీ 18,000 తిరిగింది. దీని రేట్ వచ్చేసి 70,000. టూ 2018 మోడల్ యాక్టివా 4G. దీని కిలోమీటర్స్ వచ్చేసి ఓన్లీ 6,000 తిరిగింది. దీని రేట్ వచ్చేసి 70,000. 70,000. 2019 మోడల్ యాక్టివా 5G. దీని కిలోమీటర్స్ వచ్చేసి 30,000 తిరిగింది. దీని రేట్ వచ్చేసి 60,000. 2009 మోడల్ స్కూటీ పెప్. దీని రేట్ వచ్చేసి 25,000. గుడ్ కండిషన్లో ఉంది. కిలోమీటర్ వచ్చేసి 15,000 తిరిగింది. 2020 మోడల్ యాక్టివా 6G. దీని కిలోమీటర్స్ వచ్చేసి 18,000 తిరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 70,000. 2012 మోడల్ స్కూటీ పెప్. దీని కిలోమీటర్స్ వచ్చేసి 21,000 తిరిగింది. దీని రేట్ వచ్చేసి 32,000. 'టీవీఎస్ స్టార్ సిటీ 2011 మోడల్ గుడ్ కండిషన్లో ఉంది బండి. దీని కాస్ట్ వచ్చేసి 25,000. 2017 మోడల్ ప్యాషన్ ప్రో. బైక్ 60,000 తిరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 55,000. 2013 మోడల్ యాక్టివా గుడ్ కండిషన్లో ఉంది బండి. ఓన్లీ 35,000 కిలోమీటర్ తిరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 35,000. 2017 మోడల్ పల్సర్ 180 డబల్ సీట్ డబల్ డిస్క్. దీని కిలోమీటర్స్ వచ్చేసి 55,000 తిరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 55,000. 2018 మోడల్ FZS. ఈ కిలోమీటర్స్ వచ్చేసి 65,000 తిరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 65,000. 2018 మోడల్ FZS లేటెస్ట్ మోడల్. 2021 మోడల్ జూపిటర్ ZX. 20,000 కిలోమీటర్ తిరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 80,000. 2017 మోడల్ యాక్టివా 4G. 29,000 కిలోమీటర్ తిరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 46,000. 2019 మోడల్ యాక్టివా 5G. 19,000 తిరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 60,000. 2015 మోడల్ జూపిటర్. 50,000 తిరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 35,000. సో ఫ్రెండ్స్, బండి డీటెయిల్స్ అయితే చూసినారు కదా. అన్ని బండ్ల వివరాలు అయితే ఇవి. నేను ప్రైస్ డీటెయిల్స్ కూడా పైన మెన్షన్ చేస్తాను బండి దగ్గర. సో అన్నీ చూసుకోండి.
సో ఫైనాన్స్ డీటెయిల్స్ కనుక్కుందాం. ఫైనాన్స్ ఎట్లా ఇస్తారు? ఓన్ హౌస్ ఉండాలి, కస్టమర్ ఓన్ హౌస్ ఉండాలి. ఓన్ హౌస్ ఉండాలి, కస్టమర్ తెలిసిన వాళ్ళకన్నా ఓన్ హౌస్ ఉండాలి. ఓకే, కస్టమర్కి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండాలంట, లేకపోతే ఓన్ హౌస్ ఉండాలంట, అప్పుడు మాత్రమే ఫైనాన్స్ అయితే వస్తుంది. ఇది ప్రైవేట్ ఫైనాన్స్. సో వీళ్ళ దగ్గర ప్రైవేట్ ఫైనాన్స్ నుంచి ఉంటుంది. ఇక్కడ ఇది చెప్పండి, మన ఎవరికైనా బజాజ్ కార్డు కానీ లేకుంటే ఏదైనా క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, దాని నుంచి తీసుకునే అవకాశం ఉందా? ఓన్లీ ఓన్ హౌస్. ఓన్ హౌస్. ఓన్లీ ఓన్ హౌస్. సో ఓన్ హౌస్ ఉంటేనే మనకి ఇక్కడ ఫైనాన్స్ అయితే అవుతుంది, లేకపోతే మాత్రం మీరు మొత్తం ఓకే ఎవరికైనా తెలిసిన వాళ్ళకు ఓన్ హౌస్ ఉన్నా కూడా ఫైనాన్స్ ఇస్తారంట. సో ఫైనాన్స్ పరంగా అయితే ఇది ప్రైవేట్ ఫైనాన్స్. 20,000 డౌన్ పేమెంట్ ఇచ్చి మీరు ఏ వెహికల్ అయినా తీసుకోవచ్చు, అంతే కదా. ఇప్పుడు FZ కూడా మీరు 20,000 ఇచ్చి, ఎంత పెద్ద బండి అయినా కూడా 20,000 డౌన్ పేమెంట్ ఇచ్చి మిగతాది ఫైనాన్స్ చేసుకొని పోవచ్చు. కాకపోతే ఫైనాన్స్ చేసుకోవడానికి ఏంటంటే ఓన్ హౌస్ ఉండాలి, లేకపోతే ఓన్ హౌస్ తెలిసిన వాళ్ళు ఎవరైనా షూరిటీ ఉండాలి. సో అదే విషయము. సో వీడియోను తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో మీరు కొత్త కొత్త వీడియోస్ అన్ని తెస్తూ ఉంటాను. ఇంకా మనం చాలా ముందుకెళ్ళాలి. సో ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా వీడియో చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో ఈ విషయాల పట్ల మీకు ఏమనిపిస్తుంది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ వీడియోస్ ఎట్లున్నాయి, ఎడిటింగ్ ఎట్లుంది, సో అదన్నీ కూడా చూసుకోండి. తర్వాత నమ్మకమైన షాప్స్ ఉంటేనే నేను వీడియో చేస్తాను, ఎందుకంటే ప్రతి ఒక్క షాప్ దగ్గరికి వెళ్ళి వీడియో చేయట్లేదు. సో మనకు నమ్మకంగా అనిపిస్తేనే చేస్తాను. కాకపోతే కొన్ని ఫైనాన్స్ పరంగా కొన్ని వేరే వాళ్ళ కండిషన్స్ ఉంటాయి కదా, అవి వేరే ఉంటాయి. సో ఓకే, 4-వీలర్ కూడా, అంటే వీళ్ళ దగ్గర 4-వీలర్స్ కూడా ఉంటాయి, 4-వీలర్స్ కూడా ఫైనాన్స్ ఇస్తారు. మీకు 4-వీలర్ వీడియోస్ కూడా కావాలంటే కామెంట్ చేయండి, కింద పెడతాను. కొంతమంది పెట్టినారు, కాకపోతే మనకు ఇంకో కొంచెం రీచ్ వచ్చిన తర్వాత 4-వీలర్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఈ విషయం పట్ల మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్కి వచ్చిన కొత్తగా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. రైట్ సేఫ్.